ఎంతమందమ్మా కూతురు నీకా? కొడుకు అక్కడ కొడుకు ఏం చేస్తున్నాడమ్మా? చదివించరా? ఏం చేస్తున్నాడు? ఏనా ఏం పేరు నీ పేరా? జువాల చందుబాబు. చదువుకో, ఆ చదువుకి ఏర్పాట్లు ఏం కావాలో నేను చేస్తాను. తర్వాత మాకు జరగకూడదు, జరిగింది దురదృష్టం. సరే పోయిన ప్రాణాలు నేను ఎటు తెచ్చిలేను, కానీ బాబు గారి మీటింగ్కి వచ్చి సంతోషంగా పాల్గొని రిటర్న్ పోతా. చనిపోయారు. మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది. నా బాధ్యతగా, నా వంతు బాధ్యతగా మీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు డబ్బులు నేను ఇస్తాను. అంటే ఆ 10 లక్షలతో నేను ప్రాణాలు తెచ్చలేకపోవచ్చు, కనీసం మీ కుటుంబానికి భరోసా. రెండోది, ఈ బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ ఏం చదువుకుంటానో చెప్పను. పూర్తి బాధ్యత నాది. నేను ఒకవేళ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాన్ని పక్కన పెట్టు. ఆ బిడ్డ చదువు పూర్తయిందాక ఐటీఐ చేస్తా అన్నా, పాలిటెక్నిక్ చేస్తా అన్నా, ఏం చేస్తా అన్నా ఆ బిడ్డకు సంబంధించి మీరు యూనిఫామ్ కానీ, పుస్తకాలు కానీ, ఫీజులు కానీ ఏది మీరు కట్టాల్సిన అవసరం లే. నాది బాధ్యత. మీ ఇద్దరు కూతుర్లకు కూడా చెప్పు, మీ అల్లుళ్ళకి కూడా చెప్పు. వాళ్ళకి ఏదన్నా నా వైపు నుంచి ఏదైనా అవసరం ఉంటే, అది నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పు. ఒకటి. రెండోది, మన గవర్నమెంట్ వస్తుంది. మన గవర్నమెంట్ వస్తానే నెల్లూరులో నీకు ఇళ్ల స్థలం ఒకటి ఇప్పిస్తా. అది కూడా నాది బాధ్యత, మాట చెప్తున్నా. దానికి దేనికి సంబంధం లేకుండా శనివారం రోజు 10 లక్షల రూపాయల డబ్బులు నీకు చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా, పార్టీ ఆఫీస్కి కూడా లెటర్ రాస్తున్నాం. వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా నేను చేసేది కర్మత్రం. ఎప్పుడు కుదిరింది? ఎంతమంది వస్తారు కర్మత్రంగా? 300 మంది. భోజనం పంపిస్తారు. 300 లేక 400, 500? 300 ఒక 400 మంది పంపిస్తాం. ధైర్యం ఉండి తల్లి. ఏరా, ఏ మొహం నల్లని పెట్టుకోండి చదవాలనేటప్పటికే. బాగా చదువుకోరా, చదువుకోరా. నేను చూస్తాను రా మొత్తం, నీకు ఇబ్బంది లేదా? ఏం పేరు నీ పేరా? పుల్లయ్య. బాగుంది. ఇప్పుడు పుల్లయ్య చూపించాను హాస్పిటల్లో. మాత్రలు ఇచ్చులా వాళ్ళ? మాత్రలు ఇచ్చులా? మాత్రలు వాడు సరే 3 రోజులు నొప్పి ఉంటుంది. సైడ్ అంతా నొప్పి ఉంటుంది. నీకేం చెప్పమ్మా? ఇంట్లో తెల్లగుడ్డ చెట్లు నడుము ఏం చెప్పారు? ఇప్పుడు వారం తర్వాత మళ్ళా కనబడుతున్నాడు. సర్జరీ అవసరం అయితే చూద్దాం. నీకెట్ చెప్పలేదు? తగ్గిందా? అట్టే ఉందా? లైట్గా నొప్పిలో ఉంది. తగ్గిందా? దోక్కు చూడు, తేడా వస్తే చెప్పు, ఫోన్ చేయ. ఏనా మీరు? నేను కూడా బండి ఉంది పడి పై దెబ్బలు సైలెంట్ పెంచలేను. ఆటో దెబ్బలా? చూడు, ఆటోకి ఏదైనా రిపేర్ లేదన్నట్టు చెప్పు. ఏ మొహాట పడవక. బాధాకరం, దురదృష్టకరం. 2 రోజుల ముందు నెల్లూరులో రా కదలరా చంద్రబాబు గారి సభ ఏదైతే ఉందో ఆ సభకి పెద్ద ఎత్తున జనం ఇచ్చేశారు. ముఖ్యంగా పాతెల్లంటి గ్రామం నుంచి ఆ యొక్క చంద్రబాబు గారి సభకు ఇచ్చేసి, సభ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా దొడ్ల డైరీ వద్ద ఆ యొక్క కారు ఈ యొక్క ఆటోని ఢీకొట్టడంతో 9 మందికి గాయాలు. ఆ 9 మందిలో జువాల సేనయ్య దురదృష్టం మరణించారు. మరో 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరో 6 మందికి చిన్న చిన్న గాయాలు, వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. జువాల సేనయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, చనిపోయినటువంటి ప్రాణాలని ఎటు తీసుకురాలేం, కానీ స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత ఏదైతే ఆ యొక్క జువాల సేనయ్య కుటుంబం నిరుపేద కుటుంబం, అరుంతి కుటుంబం, 2 కుమార్తెలు, 2కి పెళ్ళని, ఒక అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ యొక్క జువాల సేనయ్య కుటుంబానికి నా వంతుగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ప్రకటించారు. అంతేకాకుండా ఏదైతే 2కి కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ఉన్నారో వారిద్దరికీ చెరో 50,000 రూపాయలు నా వంతు బాధ్యతగా, హాస్పిటల్ ఖర్చులకి సంబంధం లేకుండా
హాస్పిటల్లో బొల్లేని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలన్నీ బొల్లేని హాస్పిటల్లో చేస్తారు సరే అని దానికి సంబంధం లేకుండా వారు కొంతకాలం పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తీవ్ర గాయాలు తగిలి ఇద్దరికి చెరు 50,000 రూపాయలు. అదేవిధంగా మరో 6 మందికి ఆ చిన్న గాయాలైన ఒక్కొక్కరికి 10,000 రూపాయల లెక్కన నేను అందిస్తానని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నిజంగా బాధాకరం ఈ సంఘటన.